థ్యాంక్ యూ అన్న సోమేశ్వరం. రిపోర్ట్స్ గట్టే కాదన్న, ఒక టీమే పనిచేస్తా ఉన్న చిత్రగుప్తుని మూసేయాలా, చిత్రగుప్తు నుంచి లైవ్ రాకూడదని. మధ్య రిపోర్ట్లు అనేది ఒకసారి మీరు కామెంట్ల రూపంలో కూడా మన సోదరులే పెడతా ఉన్నారు. చాలా బాగుంది, మీ కంటెంట్ కూడా బాగుంది. దారమోని గారు కూడా, గిరీష్ దారమోని గారు కూడా చాలా బాగా చెప్తారు. కంటెంట్ అంటే కంటెంట్ తోటి చెప్తారు, చాలా నీట్ గా ఉంటది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రమోట్ చేస్తారు. అతను నోటిఫికేషన్లు ఏమి రావట్లేదు, నేను ఏమి చూడట్లేదు వాటిని. అదే నోటిఫికేషన్స్ కూడా చాలా మందికి లైవ్ వ్యూవర్స్ కి నోటిఫికేషన్ రావట్లేదు. ఒక భారీ కుట్ర రిపోర్ట్ల ద్వారా ఛానల్ని బంద్ చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక టీమే పని చేస్తా ఉన్నది. నేను ప్రతిరోజు లైక్ చేస్తా, కంపల్సరీ. థ్యాంక్ యూ లైక్ చేస్తా, షేర్ కూడా చేస్తా. అది కంటెంట్ ఎక్కడెక్కడ వరకైతే ఉంటుందో అక్కడి నుంచి కట్ చేసి అయినా కంపల్సరీ షేర్ చేస్తా. గ్రూప్ లో పెడతాను నేను. తెలంగాణలో కొంతమంది నీచప్లంజ ఓడుకులు ఉన్నారు. ఇక దానికి మనం ఏం చేయలేం. మూర్ఖులు మారలేరు, ఎంత చెప్పినా మారరా కొడుకులు, మోనార్కులు. రాహుల్ గాంధీ ఎంతనో వీడంతే, ఇంకంతే. చిత్రగుప్తు అయితే మారాడు. చిత్రగుప్తు సూపర్ అన్న. అది ఒక్కటి తప్ప నేను ఇంత ముందు రఘు చూస్తుంటే, మల్లన్న చూస్తుంటే అన్ని టోటల్ బంద్ చేస్తా. ఇది ఒక్కటే చూస్తున్నా. థ్యాంక్ యూ అన్న. మన భారతీయులం కాబట్టి, భారతదేశంలో వచ్చినాం కాబట్టి, మన తల్లిని వాడవన్నా అంటే ఊరుకుంటారా? నా పేరు లక్ష్మీకాంతరావు, నేను రిటైర్డ్ స్టేషన్ మేనేజర్ సార్, రైల్వేలో చేస్తాను. సార్ చెప్పండి సార్. అయితే నేను సర్వీస్ లో ఉన్నప్పటి నుంచి, మీ ఛానల్ ఓపెన్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా సార్. నేను సార్ థ్యాంక్ యూ సార్. నేను ఇంత కష్టపడుతుంది సార్. నాకు అనిపిస్తుంది ఎంత అమౌంట్ ఇచ్చినా తక్కువనే అనిపిస్తుంది సార్. ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క న్యూస్ మీరు ఏదైతే రిప్రజెంట్ చేస్తారో దాని ఎంత శ్రమ పడుతుందో చూసి చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇంత శ్రమ పడితే ఒక లైక్స్ కూడా చేయరు అని చెప్పి అనిపిస్తుంది సార్. కుట్ర చేస్తా ఉన్నారు సార్. ఎట్లా అంటే చిత్రగుప్తు డాటా ఎట్లా ఉన్నది అంటే, మనము యూరియా సమస్య వస్తుందని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ మనం అప్పుడే చెప్పాం. మీరు ఇచ్చినటువంటి ఛానల్ నుంచి తర్వాత నేను ఏ ఛానల్ చూడట్లేదు, నేను ఓన్లీ మీ ఛానల్ చూసి ప్రిపేర్ అవుతా ఉన్నాను. కరెక్టే సార్. అదే నేను ఫస్ట్ క్యూ న్యూస్ చూస్తుండే, దాని తర్వాత రఘుది చూస్తుండే. ఇప్పుడు ఓన్లీ మీ ఛానల్ ప్లస్ రిపబ్లిక్ ఛానల్ సార్. ఇవి రెండు సార్. ఎప్పుడు వస్తారా మీరు, వార్తలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తా ఉంటాను సార్. రైట్. మంజునాథ్ అన్న నమస్తే. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి చూడండి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వాలనే కాదు, వేరే ప్రభుత్వాలైనా కానీ మన యువతలు ఉంటాయి చూడండి అన్న, అంత ఫ్రీ అని దాంట్లో తీసుకోబోతున్నా. అదొకటి నాకు చాలా నచ్చడం లేదు. అది ఏ ప్రభుత్వం అని ఉండదు, కానీ కష్టపడి తత్వము ఏ ప్రభుత్వం చేస్తలేదన్న. ధర్మం రక్షతి రక్షిత VR1. ఎస్ VR1. హలో అన్న నమస్కారం. నమస్తే అన్న. ఫస్ట్ ఒక రైతు సమస్యను తీసుకొని మాట్లాడిన ఒకటి ఛానల్ ఏదన్నా ఉందంటే మీదే అన్న. గిరీష్ అన్న చెప్పిన బేసిక్ పాయింట్లతో పట్టుకొని ఈ రోజు రైతులు కదం దొక్కి నిరాహార దీక్షలు చేస్తున్నామన్నా. ఈ రోజు 6వ రోజు అన్న. ఎక్కడన్నా ప్లేస్ చెప్పండి. కడతాలో చేస్తా ఉన్నారా? ఎల్లుండి మండే వస్తారు. ఓకేనా? మండే వస్తాను. అదే విధంగా సిరసన గన్ల ఇష్యూను కూడా చిత్రగుప్త టేకప్ చేసింది, వాళ్ళకి షార్ట్ అవుట్ అయిపోయింది. అన్నం పెట్టి రైతు ఈ రోజు భూమికి దూరం అవుతున్నారా? ORR అని, RRR అని, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని, హైటెన్షన్ KV అని, ఏందన్నా ఇది? ఆడ నడిచేది 60 లక్షలు 70 లక్షలు పిల్లల భవిష్యత్తు గురించి ఉంచుకున్న భూమిని ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు వస్తే ఓ రోడ్ వేస్తా అంటారు. అంటే వాని ప్రయోజనానికి రోడ్లు వేస్తుండ్రనా, వాళ్ళ లాభానికి రోడ్లు వేస్తుండ్రు. మీరు ఒకసారి ఈ RRR మీద గాని, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ మీద గాని, 765 KV మీద గాని అన్నం పెట్టే రైతుకు అన్యాయం జరగకుండా దీన్ని కొంచెం గిరీష్ అన్నకి చెప్పి కొంచెం దీన్ని పబ్లిక్ లా తీసుకుపోవాలనా నా ప్రామిస్ చేస్తా ఉన్నాం. కోరికనా? రేపటి నుండే షురు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పనటువంటి, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పనటువంటి విషయాలను కూడా ఈ రోజు చిత్రగుప్తు చెప్పింది. చెప్తే మాకు అర్థమవుతుంది ఇంత చేస్తుండ్రా అనేది. అంటే ఏమి ఇంటర్నేషనల్ లెవెల్ విదేశాలలో ఏం జరుగుతుంది, మన మీద జరిగే కుట్రల గురించి. రైతుల సమస్యలు ఎంత దూరం ఉన్నా మేము వస్తాం. మండే రోజు మీకు మీ నిరాహార దీక్షకు మద్దతుగా చిత్రగుప్తు మీ వద్దకు కెమెరా పట్టుకొని వస్తుంది, మీ సమస్యల మీద మాట్లాడిస్తుంది. అన్న, ఈ రోజు దేశంలో జరిగే ప్రతి సమస్య యువతకు ఒక అవగాహన కల్పిస్తున్నారు మీరు. ప్రతి సమస్య గురించి ఏ టీవీ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు, నేషనల్ మన దేశం గురించి మాట్లాడుతున్నాయనా? ఇది ఈ ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా? నేపాల్లో యువతకు వచ్చినంత ఆగ్రహం, నేపాల్లో యువతకున్నంత ఐకమత్యం, నేపాల్లో యువతకున్నంత పౌరుషం భారత్ లో లేదా అని చెప్పి కొన్ని ఛానళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి.
అది మళ్ళీ ర్యాంక్ ట్రాక్ తీసుకుపోవాలి కదన్న. మనం మంచి చేయకుండా అని మన వాళ్ళు ఇది మటుకు ఫస్ట్ ఉంటారు అన్న చెడు చేయడం. బలమైనటువంటి సమస్య అయితేనేమో గ్రామాలకు పోతాం, లేదు మాట్లాడితే వెళ్ళిపోతుంది అనుకుంటే ఈ నుంచి మాట్లాడి సార్ట్ అవుట్ చేద్దాం.